హలో అండి, వెల్కమ్ టు పులిల్లా ఫ్రెష్మా. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి ఇడ్లీ. ఈసారి మాత్రం చాలా 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 పర్ఫెక్ట్గా వచ్చింది. దానికి కొన్ని నేను చేంజెస్ అయితే చేశాను. సో దీన్ని ఫుల్ రెసిపీ అయితే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కంపల్సరీ చెక్ చేసేయండి. ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అంటారు. వైట్ ఇడ్లీ కూడా మంచిదే, కానీ దానికంటే కొన్ని రెట్లు ఇలాంటి మిల్లెట్స్ ఇడ్లీ చాలా మంచివి. లంచ్కి వచ్చేసి క్యాబేజ్ కొబ్బరి ఫ్రై అండ్ బీరకాయ కర్రీ, వైట్ రైస్ అండ్ బిస్కెట్స్ ఉంటే ఇంటికి రిలేటివ్స్ తీసుకొచ్చారు, అది 2 పెట్టేశాను. నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ మా అమ్మ ఏం స్పెషల్ చేసిందా అంటూ 2-3 గంటలు లంచ్ బ్రేక్ ముందు నుంచి ఆలోచిస్తూ ఉంటాను. అలా ఎప్పుడు మా ఆయన ఇవాళ లంచ్కి ఏం చేసావంటే సర్ప్రైజ్ నువ్వు వెళ్ళి డ్యూటీకి వెళ్ళి చూసుకో, చెక్ చేసుకో అని చెప్పి పంపించేస్తాను. అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అని. ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ 10కి. ఇక్కడ చూసారంటే మా పాప అస్సలు చేయనిది నన్ను. నేను అలా చేస్తుంటే తనకి ఏదో నేను డాన్స్ చేసేలాగా అనిపిస్తుంది. వచ్చి బబుల్ గమ్ లాగా గట్టిగా పట్టుకొని అలానే ఉండాలంటది. ఎనీహౌ తను అలా మేనేజ్ చేస్తూ డైవర్ట్ చేస్తూ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎలాంటి బాధ్యతలు లేని వాళ్ళు ఇంకా ఎంత ఫ్రీగా అన్ని వర్క్స్ చేసుకోవచ్చు అని చాలాసార్లు ఆలోచిస్తుంటా.